రంజాన్ సిరీస్ డే 14 లో అందరికి స్వాగతం మామ. రోజు షహరీలో మంచింగ్ కోసం అయితే ఈ బీఫ్ బాల్స్ అయితే చేస్తున్నాను. అయితే నాకు నా కఫీల్ కొడుకు రంజాన్ ముందు అయితే ఇచ్చినాడు. నాకు ఈ రోజు టైం దొరికింది, ఈ రోజు అయితే చేసుకుని తింటున్నాను. షహరీలో మంచింగ్ కోసం ఇవి వండుతా ఉంటే బయట ఏమో సైరన్లు అయితే మోగుతున్నాయి. చూసుకోవచ్చు మామ, నేనైతే షహరీలో కలర్ రైస్ తో పాటు బీఫ్ బాల్స్ అయితే తింటున్నాను మంచింగ్ కి. ఇంట్లోనే రాత్రి 2 గంటలకి మా రూమ్మేట్ మేడం పిలిచి అయితే ఇచ్చింది నాకు. రంజాన్ లో కొయిటి పిల్లలు అయితే గిరిగియాన్ అయితే చేస్తారు మామ. ఈ సంవత్సరం అయితే ఎవరు చేయడం లేదు యుద్ధం వల్ల. కోసం వాళ్ళ అమ్మనే మాకు ఇచ్చేసింది. దీంట్లో లోపల అయితే రకరకాల చాక్లెట్ అయితే ఉంటాయి. పొద్దున 12 గంటలకి నేను మళ్ళా గ్యాస్ తీసుకురావడానికి అయితే పోతున్నాను. వచ్చి చూస్తే ఈ రోజు కూడా పెద్ద లైన్ అయితే ఉంది. అయితే ఒక గ్యాస్ తీసుకొచ్చాను ఇంటికి. ఎలాగో సాయంత్రం ఇఫ్తార్ టైం అయితే అయిపోయింది మామ. చూసుకోవచ్చు ఈ రోజు మాకు ఇఫ్తార్ లో ఏమేమి ఇచ్చినారో. యుద్ధాలు ఇప్పుడే ఎందుకు స్టార్ట్ అయినాయి? రంజాన్ లో సుఖం లేదు, నిద్ర లేదు రాత్రి పూట్ల. ఇఫ్తార్ చేస్తా ఉంటే ఇప్పుడు కూడా బయట సైరన్లు అయితే మోగుతున్నాయి. నేను ఇఫ్తార్ చేసేసి అయితే ఇషా నమాజ్ అయితే వచ్చేసాను మామ. ఈ రోజు కూడా మస్జిద్ లో తరావీ నమాజ్ అయితే లేదు. యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు మస్జిద్ లో అయితే జనాలు ఫుల్ అయిపోతా ఉన్నారు. ఇప్పుడు అయితే జనాలే లేరు. చూసుకోవచ్చు మీరు. మా మస్జిద్ లో కొయిటీల కన్నా అదర్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చూసుకోవచ్చు మీరు, వెనకాల ఒక బండి ఒక మనిషి కూడా లేదు. యుద్ధం జరగక ముందు పార్కింగ్ మస్జిద్ అయితే ఫుల్ అయిపోతా ఉంది. నా డ్యూటీలు ఇవే మామ, వేరే ఏం లేవు.